ప్రస్తుతం కోలీవుడ్ సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన మరియు భావోద్వేగపూరితమైన పరిస్థితి నెలకొంది. తమిళ స్టార్ హీరో విజయ్ తన చివరి సినిమా ప్రమోషన్స్ తో సందడి చేస్తుంటే అదే సమయంలో ఆయన తనయుడు జాసన్ సంజయ్ తొలి సినిమా బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ రెండు ముఖ్యమైన పరిణామాలు సౌత్ సినీ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇస్తున్న తలపతి విజయ్ నటుడిగా తన చివరి చిత్రంగా జననాయకన్ను ఇప్పటికే ఖరారు చేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇది ఆయన ఆఖరి చిత్రం కావడంతో అభిమానులు దీన్ని గ్రాండ్ సెలబ్రేషన్ గా మారుస్తున్నారు. ప్రస్తుతం జననాయకన్ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ప్రతి అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా విజయ్ ఇమేజ్ కు తగ్గట్టుగా అదే సమయంలో ఆయన పొలిటికల్ కెరీర్ కు కూడా సహాయపడేలా ప్లాన్ చేయడం జరిగింది. వెండి తెరకు విజయ్ దూరమైన తర్వాత ఏర్పడే ఖాళీని ఆయన వారసుడు ఎంతవరకు భర్తీ చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయ్ చివరి సినిమా ప్రమోషన్స్ జరుగుతుండగానే ఆయన వారసుడు జాసన్ సంజయ్ అరంగేట్రం మొదలైంది. అయితే సంజయ్ హీరోగా కాకుండా దర్శకుడిగా సినీ పరిశ్రమకు ఇక జాసన్ సంజయ్ హీరో సందీప్ కిషోర్ ప్రధాన పాత్రలో సిగ్మా అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సో మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేశారు. విజయ్ ఆఖరి సినిమా మరియు జాసన్ సంజయ్ తొలి సినిమా ఒకేసారి బజ్ క్రియేట్ చేస్తుండడంతో అభిమానులు ఒక విచిత్రమైన పరిస్థితిలో పడిపోయారు. తమ అభిమాన నటుడి చివరి సినిమా అని భావోద్వేగానికి లోనవ్వాలో లేక ఆయన వారసుడి దర్శకుడిగా డెబ్యూని సెలబ్రేట్ చేసుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. అయితే అభిమానులు ఈ రెండు ముఖ్యమైన చిత్రాలను బిగ్ హిట్లు చేసేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితి కోలీవుడ్ లో ఒక యుగానికి ముగింపు మరియు మరొక యుగానికి నాందిగా నిలుస్తోంది.